IVI, IUI ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇన్ఫెర్టిలిటీకి శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. మొత్తం మీద అఖిలప్రియ గారి 5 నెలల పాలనపై మీ కామెంట్ ఏంటి అసలు? నా కామెంట్ ఎప్పుడైనా వ్యతిరేకంగానే ఉంటుంది. మీరు ఆళ్ళగడ్డ ప్రజల్ని ఎవరైనా ఫోన్ చేసి ఒక నలుగురిని అడగండి, ఎప్పుడైనా కానీ తెలుస్తుంది. మీకు ఉంటారు కదా ఇన్ఫర్మేషన్. మీకేం ఫీడ్బ్యాక్ వచ్చిందో. ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉందంటే ఆళ్ళగడ్డే కాదు, ఎక్కడ ప్రజలకి సేవ చేస్తున్నారన్న. ఈరోజు రేపులు, మర్డర్ అటెంప్ట్లు. 2029 ఎన్నికల్లో భూమా వర్సెస్ భూమా ఉండేలా ఇప్పటి నుంచే కిషోర్ రెడ్డి గారు పావులు కదుపుతున్నారు అంటున్నారు. అన్న ఒకటన్న, భూమా వెసెస్ భూమా ఉంటుందో, భూమా వెసెస్ ఇంకొకరు ఉంటారో, ఏం వాళ్ళకు కూడా పార్టీ వాళ్ళకి కూడా ఇది భరించలేక తల మీద ఎందుకు మాకెందుకు ఈ దరిద్రం అని చెప్పి తీసి పాటు దొప్పుతారు. ఎవరికి తెలుసు? ఓకే, ఎక్కడైనా ఏ పార్టీలో ఏం జరుగుతాయో ఎవరికి తెలియట్లే. అంటే వైసీపీలో ఇబ్బంది అయినా కూడా టీడీపీలో అఖిలప్రియని రీప్లేస్ చేసే వాళ్ళు లేరు కదా ఇప్పుడు ఈరోజు అలగడలో. రీప్లేస్, ఇంకో ప్లేస్, ఎవరినైనా రీప్లేస్ చేసుకుంటారు, ఏదైనా జరుగుతాయన్న. అన్న మీరు ఇవన్నీ క్లుప్తంగా మీకు కావాల ఇన్ఫర్మేషన్ అంటే ఆర్లగడ్డకి వెళ్ళి టీడీపీ వాళ్ళనే ఎంక్వైరీ చేయండి. ఎట్టుంది మీ బతుకులు అంటే. మీరేం చేస్తున్నారంటే మీరు చూసే తిరుపతిలో కూర్చున్నారు, మీ మాజీ ఎమ్మెల్యే ఏమో హైదరాబాద్లో కూర్చుండేశాడు, మకాం వేసేశారు. అంటే ఏదైనా ఇష్యూ జరిగితే ఎవరు ముందు పోతే వాళ్ళు మీరు ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు. ఇలా ఉంటే ఎలా మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు? అక్కడ జరిగే తప్పుల్ని ఎలా మీరు ఎత్తి చూపుతారు? అసలుకి ప్రజలకు ఎలా భరోసాని ఇస్తారు మీరు? ఆర్లగడ్డలో ఇప్పుడు వరకు జరిగే ఎక్స్ట్రాక్షన్స్కి దానికి ఫుల్ స్టాప్ పడే విధంగానే మేము అందరం చేస్తున్నాం. ఇంకా ఆపాలి. ఇంకా చిల్లరగా రోజుకు దిగజారిపోయి చెప్పుల షాప్ వాడి దగ్గర 5,000, కోడిగుడ్లు అమ్మేవాడి దగ్గర డబ్బు, కోడి ఈకలు కావాలంటే ఇంకా మేము ఏం చేయాలన్నా? ఇంకా ఏదైనా ప్రతిపక్ష నాయకుల మీద దాడులు అంటే ఆపగలుగుతాము, ఇంకో దానికి ఫైట్ చేస్తాము, కేసులు పెట్టిస్తాము, కోర్టుల ద్వారా న్యాయస్థానాల ద్వారా ఫైట్ చేస్తాం.